క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సిలువ సిరులు. క్రీస్తు సిలువలో వ్రేలాడుతూ ఆయన పలికినటువంటి 7 మాటలను మనము ధ్యానించువారమై ఉంటున్నాము. క్రీస్తు సిలువలో వ్రేలాడుచుండిన సమయము ఆయన ప్రేమకు రుజువు. ఆయన పలికినటువంటి 7 మాటలు ఎంతో లోతైనవి, ఎంతో ఆశ్చర్యకరమైనవి, దివ్యమైనవి. అవి మనలను ఆలోచింపచేసేవి, రాతి హృదయమును సైతము బ్రద్దలు చేయనవి. అటువంటి 7 మాటలను మనము ఈ దినము నుండి ధ్యానించువారమై ఉంటున్నాము. మొదటగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అను మాటను మనము ధ్యానించువారమై ఉంటున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుండి 34 వచనములు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రియులారా, బహువేదనకరమైన పరిస్థితులలో తనను మరణానికి అప్పగించినటువంటి ప్రజల కొరకు త్యాగపూరితముగా సిలువలో ఉచ్చరించినటువంటి క్షమావాక్కును మనము అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తే దేవుని యొక్క మనస్సు కొంచెమైనా మనకు తెలుస్తుంది. ప్రేమతో నిండిన జీవపు మాటలు. ఈ మాటలోని మొదటి పదము తండ్రి అనే పదమును మనము గమనించినట్లయితే ఎంతో స్పష్టముగా ప్రేమతో ఆయన తండ్రి అయిన యెహోవా దేవుని పిలుచుచున్నాడు. ఈ పిలుపులో తండ్రికిని కుమారునికిని మధ్య ప్రేమను, బంధుత్వమును మనము చూడవచ్చు. దేహమంతా రక్తముతో నిండియున్న స్థితి, ఆయన శిరస్సుపై గుచ్చబడిన ముళ్ళ కిరీటము వలన కలిగే భరించలేని బాధ, వేదన ఉన్నప్పటికీ ప్రేమతో తనను అప్పగించిన వారిని గురించి వేడుకొనడానికి తండ్రిని పిలుస్తున్నాడు. తండ్రి అనే పదము చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. తండ్రికిని కుమారులు, కుమార్తెలకున్న ప్రేమ విలువైనది. ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే బాధాకరమైన విషయము ఏమిటంటే తల్లిదండ్రులకును కుమారులకును గల ప్రేమ కేవలము లోకపు ప్రేమ మాత్రమే ఈ దినాలలో మనము చూస్తుంటున్నాము. తండ్రికిని కుమారులకును కుమార్తెలకును ఉండవలసిన బంధము ఏ విధముగా ఉండాలి అంటే అందుకు చక్కటి నిదర్శనము క్రీస్తు మరియు యెహోవా దేవుని మధ్య గల బంధమై ఉంటుంది. నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నానని మీకు తెలియదా అని లేఖన భాగము సెలవిస్తుంటున్నది. అవును, తండ్రి చిత్తము చేయుటయే ఆయనకు ఆహారమై ఉండెను. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము తండ్రే అని కోపగించుకున్నాడా? లేదు. కలువరి సిలువలో ఉండి కూడా తండ్రిని కోపగించుకోలేదు. ఎందుకంటే బాల్యము నుండి కదల్చబడని బంధుత్వము, సంబంధము క్రీస్తు తన పరమ తండ్రితో కలిగి ఉన్నాడు. కలువరిలో ఆ ప్రేమ తొలగిపోలేదు. మరి ఈ లోకములో కుమారులు, కుమార్తెలైన మనము మన ప్రేమ, మన బంధుత్వాలు మన తల్లిదండ్రులైన వారితో ఏ విధముగా ఉన్నాయో మనల్ని మనము వాక్యపు వెలుగులో సరిచేసుకుని వారమై ఉంటున్నాము. రెండవదిగా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక అను క్రీస్తు మాటలు మన మీద దేవునికి ఉన్న ప్రేమను తెలియచేస్తున్నాయి. ఆయన చేతులలో ఘోరమైన మేకులు కొట్టబడెను, ఉమ్మివేయబడెను, వీపు దున్నబడెను. నిందను, అవమానమును, శ్రమను ఓపికతో సహించుచు తన్ను సిలువ వేసిన వారి నిమిత్తమే కాక సర్వలోక మానవాళి కొరకు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని క్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. మరి నిజముగానే వారు ఎరుగక చేసితిరా? ప్రజలకు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదా? అబద్ధ సాక్షులను క్రీస్తుకు విరోధముగా నిలవబెట్టినప్పుడు వారి మనస్సాక్షి వారిని గద్దింపలేదా?
అను సందేహము మనకు కలుగుతుంటుంది. అయితే క్రీస్తు నిర్దోషి అని గుర్తించినను, మరణమునకు తగినదేదియో చేయలేదని గ్రహించినను, అసూయను బట్టి ఆయనను సిలువ వేయుమని కోరిరి. ఎందుకనగా వారి మనోనేత్రములు మూయబడి ఉండెను, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. అందుకనే వారు ఆయనే తమ సృష్టికర్త అను వాస్తవమును గుర్తించలేదు. వారు తెలియకయుండిరి అనున్నదే నిజము. అది లోక అధికారులలో ఎవరికినీ తెలియదు. మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అని నాకు తెలియను అని వాక్యము సెలవిస్తున్నది. అవును ప్రియులారా, తనను శిలువ మరణమునకు అప్పగించిన ప్రజల మీద నేరము మోపక వీరెరుగరు గనుక అని తండ్రిని గోజాడినట్టుగా మనము చూస్తుంటున్నాము. ఆ ప్రకారమే మనము కూడా మన జీవితంలో మనకు విరోధముగా ఎవడైనను కీడు చేసినప్పుడు వీరెరుగక చేయుచున్నారు అని మనము భావించిన ఎడల క్రీస్తు స్వభావమును ధరించుకొని వారమై ఉందుము. మూడవదిగా వీరిని క్షమించుము అని ఆయన పలుకుతున్నాడు. ఆయన సిలువలో ఉండి కూడా తనను సిలువకు అప్పగించిన వారి మీద తిరస్కారమైన, చేదైనను, ఆగ్రహపూరితమైన ఏ మాట అయినను పలకలేదు. కానీ గొప్ప క్షమావార్తను ఈ లోకమునకు ప్రకటించెను. యేసుక్రీస్తు స్వభావము క్షమించు స్వభావము. క్రీస్తే అంతటి శ్రమలో క్షమించుటకు ముందుకు వచ్చెను. అటువంటిది మనుషులమైన మనము ఈ దినాన మనలను మనము ప్రశ్నించుకొని వారముగా ఉండాలి. క్షమించగల ఆత్మ మన హృదయంలో ఉన్నదా? మన హృదయాంతరంగంలో ప్రభు యొక్క క్షమాపణ అనుభవము మనకున్నదా అని మనలను మనము పరిశీలించుకుందాము. ఒకవేళ నీలో అటువంటి క్షమాపణ గుణము లేకపోతే ఈ దినాన మీ దీనస్థితికి కారణమైన వారిని ప్రేమపూర్వకముగాను ప్రార్థనాపూర్వకముగాను క్షమించి క్రీస్తు యొక్క క్షమాసువార్తను ఈ లోకంలో మనతో పాటు తీసుకువెళ్ళే వారంగా ఉండాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవునిని మనము స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిని మనము అనుభవిస్తామో అప్పుడే ఆయనను గూర్చి లోతుగా తెలుసుకొని ఆయనలో జీవించగలుగుతాము. కాబట్టి ప్రియులారా, నేడే ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించి నిత్యము దేవుని సన్నిధిని అనుభవించే వారముగా ఉండుటకు దేవుడు తన కృపను, ఆదరణను మనకును సమస్త మానవాళికిని దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. సిలువలో మీరు మా కొరకు బలియాగమై మా పాపముల నిమిత్తము రక్తము కార్చి మా దోషములను పరిహరించిన దేవా, మీకు స్తోత్రములు. మొదటి వాక్కు ద్వారా ఈ లోకానికి గొప్ప క్షమా సువార్తను ప్రకటించినారు. ప్రభువా, క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనస్సు మేము కూడా కలిగి ఉండుటకు మీ కృపను మాకు దయచేయండి. ఒకని ఎడల ఒకరము దయ కలిగి మీరు మమ్ములను క్షమించిన ప్రకారము మేము కూడా ఇతరులను క్షమించే మనస్సును మాకు దయచేయండి. ప్రార్థనాపూర్వకముగా ఈ లోకంలోనికి మీ క్షమావార్తను విస్తరింపచేయుటకు, ప్రకటించుటకు మీ సహాయంను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.